in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. పీడిఎఫ్ ఫైల్స్ని ఎడిట్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి, అలాగే స్ప్లిట్ మెర్జ్ చేయడం కోసం ఇంకా ఎన్నో రకాల ఆపరేషన్స్ కోసం pdf.wondershare.com/pdf ఎలిమెంట్ అనే సైట్లో మనకి వండర్షేర్ పీడిఎఫ్ ఎలిమెంట్ అనే సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో వండర్షేర్ పీడిఎఫ్ ఎలిమెంట్ అనే దాన్ని పర్టికులర్ ప్రోగ్రామ్ని మనం ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో వన్స్ దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్లో క్రియేట్ పీడిఎఫ్, ఎడిట్ పీడిఎఫ్, కంబైన్ పీడిఎఫ్, కన్వర్ట్ పీడిఎఫ్ అని 4 రకాల ఆప్షన్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పీడిఎఫ్ ఫైల్ రెడీమేడ్గా ఉంటే కనుక దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. క్రియేట్ పీడిఎఫ్ అంటే ఏదన్నా పర్టికులర్ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. దాని నుంచి టెక్స్ట్ ఫైల్ని ఒక పీడిఎఫ్ ఫైల్గా మనకి ఇది కన్వర్ట్ చేసింది చూడండి. సో వన్స్ ఈ పీడిఎఫ్ ఫైల్ని మనం కావాలంటే కనుక ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఈ పర్టికులర్ ఫైల్ని సేవ్ యాజ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి మనకు కావాల్సిన లొకేషన్లో మనకి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ నోట్ ప్యాడ్ అని చెప్పేసి సేవ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇది పీడిఎఫ్ ఫైల్ కింద కన్వర్ట్ అయ్యి ఉంది చూడండి. మనకు కావాల్సిన పీడిఎఫ్ అప్లికేషన్లో మనం దీన్ని ఓపెన్ చేసేసుకోవచ్చు. అలాగే క్రియేట్ చేయబడిన ఫైల్ని మనం ఎడిట్ చేయడానికి కూడా ఇది ఆప్షన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ అనేది క్రియేట్ అయ్యి ఉంది. ఇక్కడ సెలెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. దానికి కావాలంటే అండర్లైన్ చేయొచ్చు, బోల్డ్ కావాలంటే బోల్డ్ చేయొచ్చు. ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎడిట్ టెక్స్ట్ అనే దాంట్లో ఉంటే కనుక ఈ పర్టికులర్ టెక్స్ట్ మొత్తం మీద మనకు కావాలంటే కనుక ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ మనకు ఎడిషనల్గా టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎడిట్ ఆబ్జెక్ట్స్ అనే దాని ద్వారా ఒకవేళ పీడిఎఫ్ ఫైల్లో ఏదైనా ఇమేజెస్ లాంటివి కానీ ఏదైనా ఉంటే కనుక వాటిని ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో ఇమేజెస్ ఏమి లేవు కాబట్టి మనం చేయలేము. యాడ్ టెక్స్ట్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం ఎడిషనల్గా ఈ పీడిఎఫ్ ఫైల్లో టెక్స్ట్ని యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఈ టెక్స్ట్ బాక్స్లో కావచ్చు, లేకపోతే కనుక వేరే దగ్గర కావచ్చు, మనకు కావాల్సిన విధంగా మనం టెక్స్ట్ని యాడ్ చేసేసుకోవచ్చు. దాన్ని ఒక పీడిఎఫ్ ఫైల్ కింద సేవ్ చేసేసుకోవచ్చు. అంటే రెడీమేడ్గా మనం సేవ్ చేస్తున్న ఫైల్ని మనం ఎడిషనల్గా యాడ్ చేసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే యాడ్ ఇమేజ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం పీడిఎఫ్ దీంట్లో ఎక్కడైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీడిఎఫ్ ఫైల్లో ఆ ఇమేజ్ని ఎడిషనల్గా ఒక ఇమేజ్ని యాడ్ చేయడం జరిగింది. దీనికి కావాలంటే రీసైజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా ఈ హ్యాండిల్స్తో హ్యాండిల్ చేసుకోవచ్చు. లింక్ అనే దాంట్లో మనం ఏదైనా ఎక్స్టర్నల్ లింక్ని యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ లింక్ని మనం కావాలి ఎడిషనల్గా యాడ్ చేయాలి అంటే ఓపెన్ వెబ్ పేజ్ అనే దాంట్లో ఒక లింక్ని టైప్ చేసేసేసి దానికి కావాల్సిన విధంగా కలర్స్ని వీటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఏదైనా కలర్ని సెలెక్ట్ చేసి సెట్ లింక్ అనే దాన్ని మనం చేసుకున్నామంటే కనుక అది ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ లింక్ అనేది ఓపెన్ అయ్యే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఓసీఆర్ అనే దాని ద్వారా మన ఇమేజెస్లో ఉన్న టెక్స్ట్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం మనకి పీడిఎఫ్ ఎలిమెంట్ ఓసీఆర్ అనే ఒక ఎడిషనల్ అప్లికేషన్ కావాల్సి ఉంటుంది. సో ఓసీఆర్ని కూడా మనం దాని ట్రైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఓసీఆర్ ద్వారా స్కాన్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే వ్యూ అనే దాంట్లో వచ్చేటప్పటికి హ్యాండ్ టూల్ అంటే మనం ఒక పీడిఎఫ్ ఫైల్ని యాక్సెస్ చేసేటప్పుడు హ్యాండ్ టూల్ ద్వారా మనం కావాల్సిన విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఫైల్స్కి. జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇలాంటి ఆప్షన్స్ కూడా అవైలబుల్ అవుతుంటాయి. అలాగే సింగిల్ పేజీనా లేకపోతే కంటిన్యూస్ పేజెస్ ఫేసింగ్ ఒకవేళ 2-3 పేజీలు ఉంటే కనుక మనకి 2-3 పేజెస్ని కూడా మన ఎట్ ఏ టైము సైడ్ బై సైడ్ చూసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ అంటే కనుక కంప్లీట్గా ఫుల్ స్క్రీన్లో ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. చూడండి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో ఓపెన్ అయింది. అలాగే కామెంట్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి మనకి పీడిఎఫ్ ఫైల్స్ని ఎడిట్ చేసేటప్పుడు ఏదన్నా కామెంట్ని యాడ్ చేయాలంటే కామెంట్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టిక్కీ నోట్ని
ఏదైనా స్టిక్కీ నోట్ని మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ కావాలంటే టెక్స్ట్ బాక్స్ని యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన లొకేషన్లో. లేకపోతే కనుక టైప్ రైటర్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఏరియా హైలైట్ అనేది ఒక పర్టికులర్ ఏరియాని హైలైట్ చేయాలంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏరియాని హైలైట్ చేశాను చూడండి, ఆ టెక్స్ట్ని కావచ్చు ఏదైనా ఇమేజెస్ని కావచ్చు మనం హైలైట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ హైలైట్ అండర్లైన్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో స్టాంప్స్ అనే సెక్షన్కి వెళ్తే కనుక మనకి రెగ్యులర్గా అంటే మన డాక్యుమెంట్స్ని వీటిని అప్రూవ్ చేయడానికి అప్రూవ్డ్ అని చెప్పేసి ఇలాంటి స్టాంప్స్ని కావాలంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో పర్టికులర్ స్టాంప్స్ని అలాగే క్రియేట్ స్టాంప్ అనే దాని ద్వారా మనకు కావాల్సిన కొత్త స్టాంప్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెలెక్ట్ పిక్స్ అనే దాని ద్వారా మన దగ్గర ఉన్న ఇమేజెస్ ఆధారంగా మనం కొత్త స్టాంప్ని కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ రెక్టాంగిల్ అని చెప్పేసి ఎన్నో రకాల షేప్స్ దొరుకుతూ ఉన్నాయి చూడండి. సో మనకు కావాల్సిన షేప్ను కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే లైన్స్ని కావచ్చు, అలాగే హైడ్ ఎనోటేషన్స్ అని చెప్పేసి అంటే కనుక మనం ఏదైనా పీడిఎఫ్ డాక్యుమెంట్కి ఎనోటేషన్స్ని యాడ్ చేసి ఉంటే కనుక వాటిని హైడ్ చేసుకోవచ్చు. సో కామెంట్స్ అనే సెక్షన్లు ఇవి ఉంటాయి. అలాగే ఎడిట్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక ఇంతకుముందు మనం చూసినట్లుగా ఎడిట్ టెక్స్ట్, ఎడిట్ ఇమేజ్ ఇవన్నీ ఉంటాయి. కావాలంటే కనుక మన టెక్స్ట్ సైజ్ని వీటిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. పేజ్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక ఇన్సర్ట్ పేజీ అంటే మనం కొత్తగా ఒక బ్లాంక్ పేజీని యాడ్ చేయాలంటే బ్లాంక్ పేజీని యాడ్ చేసుకోవచ్చు. ఖాళీ పేజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండో ఖాళీ పేజీని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా బ్లాంక్ పేజ్ని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక మనం వేరే పీడిఎఫ్ నుంచి ఫ్రమ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ద్వారా వేరే పీడిఎఫ్ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిలీట్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం ఒక పేజీని రిమూవ్ చేయొచ్చు. ఇంతకుముందు యాడ్ చేసిన పేజీని ఇప్పుడు మనకు కావాలంటే రిమూవ్ చేయాలంటే సో సింపుల్గా 2/2 అనేది తీస్తే కనుక ఇంతకుముందు యాడ్ చేసిన పేజీ డిలీట్ అయిపోయింది. క్రాప్ అనే దాంట్లో మనం ఏదైనా పేజీని మనం క్రాప్ చేయాలంటే అన్నెసరీ ఏరియాని తీసేసి క్రాప్ చేయాలంటే కనుక దాన్ని మనం క్రాప్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే రొటేటు, స్ప్లిట్టు, అలాగే ఎక్స్ట్రాక్టు అంటే ఒక నెంబర్ ఆఫ్ పేజెస్లో నుంచి మనకు ఒక సింగిల్ పేజెస్ని కావాల్సిన పేజెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కనుక ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే రీప్లేస్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఏదైనా సింగిల్ పేజీని మనం వేరే పేజీతో రీప్లేస్ చేయాలంటే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటర్ మార్క్ అంటే కనుక మనకు కావాల్సిన విధంగా కొత్త వాటర్ మార్క్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైటెడ్ అని ఏదో ఒక మనం వాటర్ మార్క్ని యాడ్ చేసేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ప్రివ్యూ చూపించబడుతుంది చూడండి. సో ఆ విధంగా ప్రివ్యూ అనేది అప్లై చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అనే దాంట్లో మనకి కొత్త బ్యాక్గ్రౌండ్ కూడా కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు. అంటే పీడిఎఫ్ ఫైల్కి ఏదైనా కొత్త బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవడానికి ఒకవేళ వైటే ఉండాలా, వేరే కలర్ ఉండాలా, ఇలాంటి అన్నింటినీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఆటోమేటిక్గా దాని లుక్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. రొటేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సో వండర్షేర్ పీడిఎఫ్ ఎలిమెంట్ అనే సాఫ్ట్వేర్లో వచ్చేటప్పటికి బేట్స్ నెంబరింగ్ అనేది హెడర్ ఆఫ్ ఫుటర్ అనేది అంటే పీడిఎఫ్ ఫైల్కి కొత్తగా ఏదైనా హెడర్ ఆఫ్ ఫుటర్ని యాడ్ చేయాలంటే అంటే ప్రతి పేజీలోనూ వచ్చే విధంగా హెడర్ ఆఫ్ ఫుటర్ని యాడ్ చేయాలన్నా కూడా అలాగే వాటి ఫాంట్ సైజు స్టైల్స్ని చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇది అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఫార్మ్స్ అనే సెక్షన్లోకి వస్తే కనుక మనకి యాడ్ టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పేసి ఎడిట్ టెక్స్ట్, చెక్ బాక్స్ ఇలాగ మన ఒక ఫామ్స్కి సంబంధించి రకరకాల చెక్ బాక్సెస్ని, రేడియో బటన్స్ని, కాంబో బాక్సెస్ని, లిస్ట్ బాక్సెస్ని వీటిని యాడ్ చేసుకోవడానికి వీలుగా అవకాశం కల్పించబడుతూ ఉంటుంది. సో డెఫినెట్గా డిజిటల్ సిగ్నేచర్ కావచ్చు అంటే ఒక ఫామ్స్ని కొత్త రకాల ఫామ్స్ని మనం తయారు చేయడానికి ఇది వీలు కల్పిస్తూ ఉంటుంది. అలా క్లియర్ అనే దాంట్లో ఫామ్ డేటా మొత్తాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇంపోర్టు అంటే కనుక మనం ఫామ్ డేటాతో కూడిన ఎఫ్డిఎఫ్ ఫైల్ నుంచి మనం ఫామ్ డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే కనుక ఈ పర్టికులర్ ఫైల్లో ఉన్న ఫామ్ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫామ్ రిసోర్సెస్ అనే దాంట్లో మనకి డిఫరెంట్ ఫామ్ టెంప్లెట్స్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ప్రొటెక్ట్ అనే దాంట్లోకి వెళ్తే కనుక మార్క్ ఫర్ డెడికేషన్ అనేది చెచ్ అండ్ డెడికేట్ అనేది ఆప్షన్స్తో పాటు మనకి పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేయబడుతుంటుంది. రిక్వైర్ పాస్వర్డ్ టు ఓపెన్ ది డాక్యుమెంట్. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే ఏదైనా పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రమే పాసిబుల్ అయ్యేలాగా ఉంటే కనుక సో పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్మిషన్స్ అనే దాంట్లో ఈ పర్టికులర్ దీనికి సంబంధించి ప్రింటింగు అలాగే ఎడిటింగు పర్మిట్ అవ్వాలా లేదా అన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాటికి కావాలంటే కనుక మనం
రిస్ట్రిక్షన్స్ని సెట్ చేసుకొని పాస్వర్డ్స్ని సెట్ చేసుకోవచ్చు. సో వండర్షేర్ పీడిఎఫ్ ఎలిమెంట్ అనే సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి ఇలాగా డాక్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ని సైన్ చేసుకోవడానికి, సిగ్నేచర్ ప్లేస్ చేయడం కోసం, వ్యాలిడేషన్ చేయడం కోసం కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎడిట్ పీడిఎఫ్, కంబైన్ పీడిఎఫ్, కన్వర్ట్ పీడిఎఫ్ అని కూడా ఆప్షన్స్ కూడా దొరుకుతున్నాయి. ఎడిట్ పీడిఎఫ్ అనే దాన్ని తీసుకుంటే కనుక మనం ఏదైనా ఫైల్ని సెలెక్ట్ చేసేసుకొని దాన్ని ఇంతకుముందు ఎడిట్ చేసుకున్నట్లుగా ఎడిట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇంతకుముందు ఆప్షన్స్ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే కంబైన్ పీడిఎఫ్ అని ఇంకొకటి ఉంది చూడండి. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ఎట్ ఏ టైము వేరు ఫైల్స్ని కంబైన్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పీడిఎఫ్ ఫైల్స్ని రెండింటిని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా వాటిని ఎడిట్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో వాటిని కంబైన్ చేసుకోవచ్చు. కావాలంటే కనుక దీంట్లో కన్వర్ట్ పీడిఎఫ్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఒక పీడిఎఫ్ ఫైల్ని మనం వేరే ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఫైల్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసి ఒక శాంపిల్ ఫైల్ నేను ఇస్తూ ఉన్నాను. దాన్ని మనం ఎక్కడ కన్వర్ట్ చేయాలి, ఓసీఆర్ ఎనేబుల్ చేయాలా లేకపోతే వద్దా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే వర్డ్ డాక్యుమెంటా, ఎక్సెల్ ఫైలా, పవర్ పాయింట్ ఫైలా, బిఎంపీనా, జిఫా, జేపెగ్నా, పిఎన్జీనా, ఇలా డిఫరెంట్ పాపులర్ ఫైల్ ఫార్మాట్స్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి వండర్షేర్ పీడిఎఫ్ ఎలిమెంట్ అనే సాఫ్ట్వేర్ మనకి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంటుంది. సింపుల్గా కన్వర్ట్ అనగానే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫైల్ కాస్త కన్వర్ట్ అయిపోయి కన్వర్షన్ కంప్లీట్ అన్న చూడండి. దాంతోపాటు పీడిఎఫ్ ఎలిమెంట్ అనే ఫోల్డర్ కొత్తగా డెస్క్టాప్ మీద వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే కనుక ఈ ఫైల్ కాస్త మనకి వర్డ్ ఫార్మాట్లో డైరెక్ట్గా ఎడిటబుల్ టెక్స్ట్గా వచ్చేసింది చూడండి. సో ఇలాగ మనం పీడిఎఫ్ ఫైల్స్ని కన్వర్ట్ చేసుకోవడానికి కూడా వండర్షేర్ పీడిఎఫ్ ఎలిమెంట్ అనే సాఫ్ట్వేర్ యూస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా మనకి పీడిఎఫ్స్కి సంబంధించి అన్ని రకాల యాక్షన్స్ని చేయడం కోసం మనకి వండర్షేర్ పీడిఎఫ్ ఎలిమెంట్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.